రైట్ పవన్ ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నట్లుగా రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. అటు కేంద్ర మంత్రులను కూడా ఒకరికొకరిని కలుస్తూ ఉన్నారు. అండ్ నిధులు తెలంగాణకు రావాల్సిన నిధులకు సంబంధించి కూడా ఆయన చర్చలు జరుపుతున్నారు. సో అదే కాకుండా ఆయన పీసీసీ అధ్యక్ష పదవికి సంబంధించి కూడా ఆయనకి మొత్తం కూడా కొద్ది రోజుల్లో పదవీ కాలం కూడా ముగియబోతోంది. దీనికి సంబంధించి కూడా కొత్త సారథిని ఎన్నుకోబోతున్నారు. దీనికి సంబంధించి కూడా కాంగ్రెస్ పెద్దలతో మంత్రాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. అండ్ అంతేకాకుండా కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయి. చూద్దాం అదేంటో. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడిని నియమించేందుకు పార్టీ అధిష్టానం తీవ్ర కసరత్తు సాగిస్తోంది. టీపీసీసీ చీఫ్ గా తన పదవీ కాలం ముగియనుండడం, సీఎంగా అత్యంత కీలక బాధ్యతలు ఉండడంతో రాష్ట్ర పార్టీకి కొత్త సారథిని నియమించాలని రేవంత్ ఇప్పటికే అధిష్టానాన్ని కోరారు. వచ్చే నెల 7వ తేదీతో రేవంత్ టీపీసీసీ బాధ్యతలను స్వీకరించి 3 ఏళ్లు పూర్తయితాయి. దీంతో నూతన చీఫ్ ఎంపిక ప్రయత్నాలను ముమ్మరం చేసింది. నాలుగు రోజులుగా హస్తనలో తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి కీలక చర్చలు సమావేశాలు జరుగుతున్నాయి. సీఎంతో సహా ముఖ్య నేతలంతా ఢిల్లీలోనే ఉన్న నేపథ్యంలో దీనిపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ సోమవారం ఢిల్లీ చేరుకోగా ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గత శనివారం వచ్చి వెళ్లారు. ఇక ఆయన గురువారం కొత్తగూడెం పర్యటనలో ఉండగా వెంటనే ఢిల్లీకి రమ్మని పిలిచారు. మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీకి చేరుకున్నారు. సీఎం రేవంత్ ఒకవైపు కేంద్ర మంత్రులను కలుస్తూ రాష్ట్రానికి నిధులు అడుగుతూనే మరోవైపు మంత్రివర్గ విస్తరణపై దృష్టి సారించారు. ఏదేమైనా టీపీసీసీ మంత్రివర్గ విస్తరణ 2 అంశాలపైన పూర్తి స్పష్టత వచ్చిన తర్వాతే తెలంగాణకు పయనం కావాలని నిర్ణయించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు పీసీసీ కొత్త అధ్యక్షుడు ఎవరో గురువారమే తేలిపోతుందని భావించారు. దీంతో రేవంత్ శుక్రవారం వరంగల్ జిల్లా పర్యటనను ఖరారు చేసుకున్నారు. కానీ స్పష్టత రాకపోవడంతో గురువారం రాత్రి వరంగల్ పర్యటనను అకస్మాత్తుగా రద్దు చేసుకున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకానికి సంబంధించి గురువారం రాత్రి ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో కీలక సమావేశం జరిగింది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షితో పాటు రేవంత్, భట్టి, ఉత్తమ్, సీనియర్ నేత మధు యాష్కి ఇందులో పాల్గొన్నారు. మంత్రివర్గ విస్తరణపై బుధవారం రాత్రి సమావేశం జరగా పీసీసీ చీఫ్ ఎంపిక కోసమే గురువారం రాత్రి కీలక నేతలు భేటీ అయినట్లు తెలిసింది. అయితే మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపైన చర్చ జరిగినట్లయితే సమాచారం. సో దీంట్లో ఎవరెవరి పేర్లు వినిపిస్తా ఉన్నా, అసలు ఏం జరిగింది ఢిల్లీలో రేవంత్ పర్యటనకు సంబంధించినది పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్. కృష్ణ, పూర్తి డీటెయిల్స్ ఏంటి తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటనకు సంబంధించి? గుడ్ మార్నింగ్ పవన్. తెలంగాణలో ఫిరాయింపులు, చేరికల రాజకీయం ఊపందుకుందనే చెప్పొచ్చు. వీటితో పాటు మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుని ఎన్నిక, వీటికి సంబంధించి కేంద్ర ఏఐసీసీ కసరత్ అయితే ప్రారంభించింది. ఈ రోజు దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒక పక్క అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ కి చేజారడంతో అక్కడ అలజడి మొదలైందని చెప్పొచ్చు. వలసలను ప్రోత్సహించినటువంటి గులాబీ బాస్ కి ఇప్పుడు అవే వలసలు జలకిస్తున్నాయి. అయితే ఆ రోజు లేనటువంటి బాధ ఇప్పుడు ఎందుకు అంటూ కాంగ్రెస్ అయితే అటాక్ మొదలుపెట్టింది. నిన్న సీఎం రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రభుత్వ సుస్థిరతకు చేరికలు అవసరం అంటూ రేవంత్ రెడ్డి సమర్థించుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ యొక్క మంత్రివర్గ విస్తరణకు సంబంధించి, అదేవిధంగా పీసీసీకి సంబంధించినటువంటి అంశం, ఈ రెండింటిపైన ఈ రోజు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నిన్న రాష్ట్ర నేతలతో హైకమాండ్ చర్చలు జరిపింది. పార్టీ పిలుపుతో ఢిల్లీకి బట్టి ఉటావటిని వచ్చారు. కేసీ వేణుగోపాల్ నివాసంలో కూడా చర్చలు జరిగాయి. ఈ రోజు మళ్ళీ మరోసారి భేటీ కాబోతూ ఉన్నారు. వరంగల్ టూర్ వాయిదా వేసుకొని ఢిల్లీలోనే సీఎం గడుపుతున్నారు. గత 5 రోజులుగా ఢిల్లీలోనే సీఎం ఉన్నారు. సోనియాని కూడా కొంతమంది ఆశావాహులు కలుస్తూ ఉన్నారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో నిన్న రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ అదేవిధంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళంతా కూడా భేటీ అయ్యారు.
సుమారు 2 గంటల పాటు ఈ భేటీ జరిగింది. కేబినెట్ విస్తరణ, కొత్త పిసిసి చీఫ్ ఎంపిక పైన ప్రధానంగా చర్చ జరిపినట్లుగా మంత్రి భట్టి కూడా ఈ సమావేశం తర్వాత విలేకరులకు తెలిపారు. రాష్ట్ర కేబినెట్ లో ప్రస్తుతం 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి. అయితే అందులో 2 పెండింగ్ లో పెట్టి మిగతా 4 భర్తీ చేయాలని నిర్ణయించినట్టుగా విశ్వసనీయ వర్గాల నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. సామాజిక సమీకరణలు, అదేవిధంగా జిల్లాల ప్రాధాన్యత, సీనియారిటీ, ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఆయా నేతలు ఆయా రాష్ట్రాలకు ఆయా జిల్లాలకు సంబంధించిన నేతలు చేసినటువంటి పనితీరును బేరేజ్ చేసుకుని కేబినెట్ బెర్తులు ఇవ్వాలని కూడా నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి ఎవరిని మంత్రివర్గంలో తీసుకోవాలన్న విషయం పైన ఇంకా ఏకాభిప్రాయం కుదరలేదన్నది మనకు అందుతున్నటువంటి సమాచారం. మరోపక్క వలసలను ఈ యొక్క చేరికలను ప్రోత్సహిస్తూనే పాత వారికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి, వాళ్ళకు ప్రాధాన్యత తగ్గకూడదని కూడా హైకమాండ్ చాలా స్పష్టంగా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే పవన్ మరోపక్క పిసిసి ఎంపికల్లో రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛను హైకమాండ్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయన చెప్పిన వారికే ఇక పిసిసి అధ్యక్ష బాధ్యతలు దక్కే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే పిసిసి అధ్యక్షుని విషయంలో అధిష్టానం సీఎం రేవంత్ రెడ్డికి ఇప్పటికే ఒక సమాచారం కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఆయన సూచించిన వ్యక్తికి పిసిసి పగ్గాలు అప్పగించేందుకు హైకమాండ్ సుముఖంగా ఉన్నట్లుగా మనకు అందుతున్నటువంటి సమాచారం. దీంతో రేవంత్ రెడ్డి ఎవరి పేరును ప్రతిపాదిస్తారన్న దానిపైన వస్తే ఉత్కంఠత నెలకొని ఉంది. పార్టీ బాధ్యతలను బీసీలకు ఇస్తారా, లేకపోతే ఎస్సీ ఎస్టీలకు అప్పగిస్తారా అనే దానిపైనైతే ప్రస్తుతం చర్చ జరుగుతుంది. మరోపక్క కొందరు మంత్రులు, అదేవిధంగా సీనియర్ నేతలు వీళ్ళంతా కూడా ఈ పిసిసి అధ్యక్ష పదవి రేసులో ఉండటంతో రేవంత్ రెడ్డి న్యూట్రల్ అయిపోయారు. తనకు సంబంధం లేదన్న వార్తలు కూడా వస్తూ ఉన్నాయి. అధిష్టానం ఎవరి పేరు చెప్తే వారితో కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని ఆయన పైకి చెప్తూ ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి చెప్పిన వారికి పిసిసి అధ్యక్ష పదవి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లుగా హైకమాండ్ నుంచి మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే గతంలో వైఎస్ కి ఏదైతే పూర్తి స్వేచ్ఛ ఇచ్చారో అదే విధంగా రేవంత్ కూడా పూర్తి స్వేచ్ఛ ఇచ్చి పార్టీని ఒకే తాటిపై నడిపించేందుకు ఆయనకు అవకాశం ఇవ్వాలని కూడా ఆయన నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. 2 దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ అభిప్రాయాలను గౌరవిస్తుందన్నది అర్థమవుతుంది. అందుకే ఆయన సూచించిన వ్యక్తికే పిసిసి పగ్గాలు ఇవ్వాలని కూడా నిర్ణయించినట్లుగా ఇక్కడ హైకమాండ్ నుంచి అందుతున్నటువంటి సమాచారం. ప్రధానంగా ఇందుకు ప్రధానమైన కారణం ఏంటి అంటే పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో సీఎం, పిసిసి చీఫ్ కి మధ్య విభేదాలు రాకుండా ఏఐసిసి తగిన జాగ్రత్త ఉంటుంది. సీఎం కి సన్నిహితంగా ఉండే వ్యక్తిని పిసిసిగా అపాయింట్ చేయాలని కూడా భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకే పార్టీ అధ్యక్షుడిగా ఎవరిని నియమించాలన్న అంశం పైన రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. ఒకవేళ సీఎంతో పట్టుకున్న వ్యక్తికి ఎవరినైనా అధ్యక్షునిగా నియమిస్తే ఇద్దరు కూడా కొట్టుకుని నిత్యం అసమ్మతి రాజేసుకుంటా అసలు అటు పార్టీకి ప్రభుత్వానికి కూడా ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. కాబట్టి అటువంటి అవకాశం ఎవరికి ఇవ్వకుండా చేయాలన్నదే పార్టీ పెద్దల నిర్ణయంగా మనకు తెలుస్తుంది. ఇక పిసిసి పగ్గాలు ఎవరికంతా అన్న దానిపై జోరుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. బీసీకి సంబంధించిన వ్యక్తికి ఈసారి పిసిసి పగ్గాలు దక్కే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సీఎం ఏదైతే ఒక సోనియా గాంధీని మాజీ ఎంపీ మధు యాష్కి, అదేవిధంగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కలిశారు. అయితే వీరిద్దరిలో ఒకరికి అవకాశం ఉందన్న వార్తలు అయితే వస్తున్నాయి. అలాగే ఎస్సీ కోటాలో మల్లు రవి, అద్దంకి దయాకర్, సంపత్ కుమార్ కూడా లాబింగ్ చేస్తున్నారు. కానీ పిసిసి పదవిని బీసీ వర్గానికి చెందినటువంటి ఒక ఎంపీకి ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మరి ఈ నేపథ్యంలో ఈ రోజు దీనిపైన ఇటు మంత్రివర్గ విస్తరణ, పిసిసి అధ్యక్ష పదవి ఈ రెండింటికి సంబంధించిన అంశాలపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తన వరంగల్ పర్యటన కూడా వాయిదా వేసుకుని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో గడుపుతున్నారు. ఈ రోజు కూడా కొంతమందిని అంటే 1-2 సమావేశాలు కూడా జరిగే అవకాశం ఉంది పార్టీ అధిష్టానంతో. ఆ తర్వాత ఆయన బయలుదేరి హైదరాబాద్ వెళ్లే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.